ఈరోజు ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరగబోయే కార్యక్రమానికి కర్టెన్ రేజర్గా నెల రోజు పాటు జరగబోయే కార్యక్రమానికి ప్రారంభోత్సవంగా ఈరోజు జరుపుకున్న ఈ వేదికలో నాతో పాటు చీఫ్ గెస్ట్గా పాల్గొంటున్నటువంటి గౌరవ విప్ మరియు శాసన మండలి సభ్యులు వేపడ చిరంజీవిరావు గారికి, గౌరవ విప్ మరియు వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి టీచర్స్ అసోసియేషన్, యోగా టీచర్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ యోగా సంస్థ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చుడుతున్నాము. మన విశాఖపట్నంలో జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు పాల్గొని ఉన్నారు. ఆ కార్యక్రమంని ఎప్పుడు జరగలేని విధంగా ఒక రికార్డ్ సాధించే విధంగా జరపాలనేది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఒక కోరిక. ఆ కోరిక మేరకు మనము ఈ రోజు నుంచి సిద్ధమవుతున్నాము. నిజంగా చెప్పాలంటే ఒక రోజులో వచ్చి కూర్చొని యోగా చేయండి అంటే చేయలేరు. సో ప్రజలందరినీ సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలకి యోగా ఒక ఇంపార్టెన్స్, యోగా ఒక బెనిఫిట్స్ని తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వాళ్ళు నేర్చుకునే విధంగా యోగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాంతంలో, దగ్గర ఉన్న ఫెసిలిటీలో నేర్చుకునే విధంగా కూడా మనము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకు వెళ్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కర్టెన్ రేసర్ ద్వారా అవగాహన కార్యక్రమం, దీంతో పాటు కంటిన్యూస్గా మనము యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రైనర్ ఆఫ్ ట్రైనర్స్, టీఓటీ అంటారు, వాళ్ళని గుర్తించడం. వాళ్ళకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా మనము సర్టిఫైడ్ కోర్సెస్ 1 వీక్ కోర్సెస్ నేర్పించి వాళ్ళ ద్వారా నెక్స్ట్ లెవెల్ ట్రైనీస్ కూడా వార్డు స్థాయిలో, అదేవిధంగా మండల్ స్థాయిలో, విలేజ్ సచివాలయం స్థాయిలో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ ట్రైనీస్కి అగైన్ 1 మోర్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రజల మధ్యలో వెళ్ళి నెక్స్ట్ స్టెప్ 3 రోజు కార్యక్రమం, 3 days కంటిన్యూస్ సెషన్స్. వాళ్ళు ప్రజల మధ్యలో వెళ్ళి వార్డు పరిధిలోనే, అదేవిధంగా వార్డు సచివాలయం పరిధిలోనే, విలేజ్ గ్రామ పంచాయతీలో విలేజ్ సచివాలయం పరిధిలోనే ఉన్న జనరల్ పబ్లిక్, మామూలు ప్రజలకి, అక్కడ ఉన్న రైతులకు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు, చిన్నపిల్లలకు అందరికీ నేర్పించే కార్యక్రమం మనము చేపట్టబోతున్నాము. ఇంతే కాకుండా ప్రత్యేకమైన యోగా ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కొంతమంది యోగా ప్రాక్టీషనర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు జల యోగా గురించి చెప్పారు. అదేవిధంగా కొంతమంది ఇంట్యూషన్తో కళ్ళు కనిపించిన పిల్లలు కూడా చదివించే విధంగా యోగా నేర్పిస్తారని చెప్పాడు. ఆ విధంగా అలాంటి యోగా అన్నీ కూడా ఎక్కడ అందుబాటులో ఉంది, ఎక్కడ నేర్చుకోవచ్చు, ఏ విధంగా నేర్పిస్తారా అనే విధంగా ప్రతిరోజు కూడా ఒక యాక్టివిటీ తీసుకొని ప్రజల మధ్యలో అవగాహన కల్పించే కార్యక్రమం కూడా మనం చేయబోతున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతం అవ్వాలంటే ప్రజల యొక్క సహకారం కీలకం. మీరు అందరూ కలిసికట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటే, ఇంట్రెస్ట్తో పాల్గొంటే తప్పనిసరిగా మనము ఈ రికార్డ్స్ 80% సాధించగలుగుతామని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. మీ అందరూ ఒక సహకారం కూడా ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని రూపొందించి మన అందరినీ ముందు నుంచి నడుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సారే క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు. మనము హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఆంధ్ర, మన అనుకున్న స్వర్ణాంధ్ర సాధించాలంటే వెల్దీగా ఉంటే మాత్రం సరిపోవదు, హెల్దీగా కూడా ఉండాలి. హెల్దీగా ఉంటేనే హ్యాపీగా ఉండగలం. అందరూ వెల్త్ హ్యాపీనెస్ అనుకుంటున్నారు. హెల్త్ ఇస్ ద రియల్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇస్ వాట్ వి ఆస్పైర్ ఫర్. మనము రోజు ప్రయత్నం చేసేది ఆ సంతృప్తి కోసమే. అది ఈ యోగా ద్వారా పొందగలమని మీ అందరికీ తెలుసు.
ఈ మెసేజ్ని అందరూ ప్రజలకు తీసుకువెళ్ళాలి. ఇప్పుడు గణబాబు గారు మాట్లాడినట్టు, చిరంజీవి గారు మాట్లాడినట్టు ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి, అందరికీ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా యోగా ఒక బెనిఫిట్స్ పొందాలని సందర్భంగా కోరుతూ ఎక్కువ సమయం తీసుకోకుండా వీ విల్ స్టార్ట్ ద యాక్టివిటీ. థ్యాంక్ యూ.